తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా భక్తులు మృతి చెందడం దురదృష్టకరమని మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారం వ్యక్తం చేశారు. అస్వస్థులకు తక్షణ వైద్య సహాయం అందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తిరుమలలో తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు. దైవ దర్శనానికి వచ్చిన భక్తులు తమ ప్రాణాలను కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన భక్తులు మరణించడం బాధాకరం, దురదృష్టకరమని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. మరణించిన భక్తుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారన్నారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులు జాగ్రత్తలు పాటించాలని పోస్టులో రాసుకొచ్చారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా భక్తులు మృతి చెందడం దురదృష్టకరమంటూ కూడా ఇటు మాజీ మంత్రి అంబటి రాంబాబు విచారం వ్యక్తం చేశారు. అస్వస్థులకు తక్షణ వైద్య సహాయం అందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా హరీష్ రావు కూడా ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. అలాగే తిరుపతి ఘటనకు సంబంధించి ఇప్పటికే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అంటూ కూడా అక్కడున్న అధికారులు చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సీఎం చంద్రబాబు అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే తిరుమల తిరుపతిలో జరిగిన సంఘటనకు సంబంధించి కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. పార్టీలకు అతీతంగా జరిగిన సంఘటనకు సంబంధించి కూడా తీవ్రస్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ గాయాలైన బాధితులకి పూర్తి స్థాయిలో వైద్యం అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు పూర్తి స్థాయిలో పరిస్థితిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకొని రావడం జరిగింది. మరొక వైపు క్యూ లైన్లు కూడా పూర్తి స్థాయిలో నిలిపివేయటం, అక్కడ ఎక్కడ ఇబ్బంది లేని పరిస్థితి తయారు చేసే పరిస్థితి కనిపించింది. అలాగే ఈ అంశానికి సంబంధించి సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో కూడా సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న సాయంకాలం అర్ధరాత్రి సమయంలో కూడా 2 సార్లు టెలిఫోన్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇటు పోలీసు అధికారులతో, జిల్లా స్థాయి అధికారులతో, అలాగే టీటీడీ చైర్మన్ తో పూర్తి స్థాయిలో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 11 గంటలకి ఉండవల్లి నివాసం నుంచి కూడా ఆయన ప్రత్యేక విమానంలో బయలుదేరతారు. దాదాపుగా 1 గంట సమయంలో తిరుపతి చేరుకుంటారు. అక్కడి నుంచి బాధితులతో అలాగే సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శిస్తారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల తర్వాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా తిరుమతి రాబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.